ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక రాష్ట్రం చిక్బళ్ళాపూర్ నుంచి 40 మంది ప్రయాణికులతో వస్తున్న లారీ అదుపు తప్పి కొమరోలు మండలం నల్లగుండ్ల దగ్గర బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందగా మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం వెంటనే గిద్దలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ పై దాడి కేసులో ఏపీ ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ కు పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు కోర్టు 3 ఏళ్ల జైలు శిక్ష, 4,000 రూపాయల జరిమానా విధించింది. 2011లో మంత్రిగా ఉన్న వట్టి వసంత్ కుమార్, ఆయన గన్మెన్ పై చింతమనేని దాడికి పాల్పడ్డ కేసులో కోర్టు చింతమనేనిని దోషిగా తేల్చింది. అయితే కేసులో చింతమనేని బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో 2 వ్యక్తుల పూచీకత్తుపై ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని పిఎన్ కాలనీలో భర్త ఇంటి ముందు భార్య న్యాయ పోరాటం చేస్తోంది. తనను కాపురానికి తీసుకెళ్లాలని భర్తను ప్రాధేయపడుతోంది భార్య గాయత్రి దుర్గ. ఇది గమనించిన భర్త, అత్తమామలు ఇంటికి తాళం వేసి పారిపోయారు. 4 ఏళ్ల క్రితం కేబుల్ ఆపరేటర్ శ్రీనివాసరావుతో దుర్గకు వివాహం జరిగింది. పెళ్లి సమయంలో దుర్గ తల్లిదండ్రులు భారీగానే కట్నకానుకలు ఇచ్చారు. అయితే పెళ్లైన నెల రోజులకే అదనపు కట్నం కావాలంటూ భార్యను ఇంట్లోంచి గెంటేశాడు భర్త. విభజన హామీల అమలు విషయంలో కేంద్రానికి మార్చి 5 వరకు గడువు ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయించారు. కేంద్రంపై అంచెలంచెల పోరాటంలో భాగంగా తొలి దశలో కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించాలని టీడీపీ సమన్వయ కమిటీలో చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. అయినా కేంద్రం దిగిరాకపోతే ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.